తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, ఎడమ చెవిని ఎడమ విధానం చేయండి, కుడి బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఒక్కసారి చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు చిన్న ఇక్కడ ఛాతీకి టచ్ చేసి రైట్ సైడ్ 3 times లెఫ్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ చేయండి. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసాం. బ్రీత్ వదిలేసి నిదానంగా దించేయండి, బ్రీత్ వదిలేసి నిదానంగా దించేయండి. బ్రీత్ తీసుకుంటూ లేకండి, స్లోగా నిదానంగా బ్రీత్ తీసుకుంటూ లేకండి, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. ఒక 3 times చేద్దాం. బ్రీత్ వదిలేసి నిదానంగా దించేయండి, లెఫ్ట్. బ్రీత్ తీసుకుంటూ రైట్, హ్యాండ్స్ రైట్ చేయండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దించేయండి. జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ జి లక్ష్మీశాల్ గారిని ఆహ్వానిస్తున్నాం. One, two, three. Hands. Left side, second to left side. చేతులు బుధాలు సమానంగా ఆపోజిషన్. 3 times చేద్దాం నిదానంగా అందరూ కలిసి. వెరీ గుడ్. మళ్ళీ ఆపోజిట్ సెకండ్ టైం రైట్ సైడ్. వెరీ గుడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ సెకండ్ టైం లెఫ్ట్ సైడ్. నడుము పూర్తిగా ట్విస్ట్ అయ్యేది చూడండి. లెఫ్ట్ సైడ్ నిదానంగా దిగండి. బాడీ ముందుకు వెళ్ళకుండా ట్రై చేయండి. ఎత్తుకు బ్రీత్ తీసుకుంటూ పైకి లేకండి. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగాలి. బాడీ ముందుకు వెళ్ళకుండా ట్రై చేయండి. బాడీ ముందుకు వెళ్ళకుండా ట్రై చేయండి. స్లోగా బ్రీత్ వదిలేసి నిదానంగా దిగండి. మోకాళ్ళకి కలపాలి. బ్రీత్ తీసుకుంటూ దిగండి. నిదానంగా సైడ్ మ్యాక్సిమం వేసిన తర్వాత టోస్ మీద లేకండి. వెరీ గుడ్. దీని పేరు పాదాసనం. పాదాల దగ్గర నుంచి అత్యంత దాకా బాడీ స్ట్రెచ్ చేస్తాం. దానివల్ల మన శరీరంలోని ప్రతి నరం యాక్టివ్ అవుతుంది. అన్ని రక్తాలకి బ్లడ్ సర్క్యులేట్ జరుగుతుంది. నిదానంగా హ్యాండ్ ఇచ్చేసి స్లోగా తగ్గించి వెరీ గుడ్. బాడీ పక్కన పెట్టుకుని ఇక్కడ మనం దీన్ని ఎక్కువసేపు చేయండి. చేతులు చక్కగా నమస్కారం ముద్ర పెట్టుకోండి, బాగుంటుంది. అరచేతులు 2 కలుపుకోవడం వల్ల మన బాడీలో పంచభూతాలు ఉంటాయి. నిదానంగా హ్యాండ్స్ దించేసి లెగ్ దించేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు 2 minutes చేస్తా ట్రై చేయండి. ఎడమ పాదం మీద 2 minutes, కుడి పాదం మీద 2 minutes ఉంటే మనకి హార్ట్ అటాక్, పెరాలసిస్, స్ట్రోక్ రాకుండా ఉంటాయి. మీకు డౌట్ అయితే మన సమరంగా కూడా కనుక్కోండి. చక్కగా రోజు చేయాలి. చేతులు చక్కగా చేతులు నమస్కారం ముద్ర పెట్టడం వల్ల మన చేతిలో పంచభూతాలు ఉంటాయి. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం. ఇవి టచ్ అవడం వల్ల ఎక్కువ పవర్ వస్తుంది. ఇప్పుడు మీరు స్ట్రెచ్ చేసి బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ కలిపి దిగుతా ట్రై చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీని పైకి లాగాలి. బటక్స్ నుంచి చిన్న దాకా బాడీ మోకాలు పెంచేది ఎంతవరకు దిగితే అంత దిగండి. డైలీ ఫ్యాక్ట్ చేతుల్లో విభాగంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. మోకాలు టైట్ చేసి మోచెప్పులు కూడా పైకి లాక్కోవచ్చు. నిదానంగా బ్రీత్ తీసుకుంటూ లేకండి. ముందు నుంచి బ్రీత్ తీసుకుంటూ లేకండి. స్లోగా లేకండి.
వెరీ గుడ్. ఇప్పుడు చేతులు సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. మళ్ళీ శ్వాసను తీసుకుని వదులుతూ ఉండండి. థైరాయిడ్ ప్రాబ్లంలకు బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. నిదానంగా హ్యాండ్ తీసేసి చూడండి. పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. అవకాశం ఉంటే ఇలా లాక్కోవచ్చు. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. చక్కటి ఆసనం. కొంతమంది ముందుకు వస్తుంది, సార్ బాగా చేస్తారు. ముందుకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర గోడ కానుకొని చేస్తే చక్కగా వస్తుంది. ఇలా పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. తన పైకి ఎత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. భర్త కోణాసనం. పాదాలు దగ్గర పెట్టుకోండి. నిన్న చెప్పారు మన సార్ డాక్టర్ గారు కూడా, ఇది కిడ్నీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బాడీ స్ట్రైట్ ఉండాలి. పొట్ట లోపల లాగాలి. ఛాతీ రేట్ చేయాలి. సాధ్యం పొట్ట లోపల లాగండి. ఛాతీ రేట్ చేయాలి. ఈ టైస్ లో ఉన్న నరాలన్నీ బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం. ఇది వాళ్ళకి వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. మనకి ఇంకా సిలబస్ లో చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా మంచి, ఆడవాళ్ళకి చాలా మంచి ఆసనం. ప్రెగ్నెన్సీ లేడీస్ దీంతో పాటు భూమాసనం ఉంటుంది. అవి ఒక 4-5 ఆసనాలు డాక్టర్ సలహా చేస్తే గ్యారంటీగా ఫ్రీ డెలివరీ అయిన ఉన్నారు. తర్వాత పిల్లలు కొద్దిగా ఇబ్బంది కలిగే వాళ్ళు కూడా ఈ ఆసనం చేయడం వల్ల పిల్లలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. చక్కగా అద్భుతమైన ఆసనం అన్నమాట. మోకాళ్ళు పట్టుకుని లేకపోతే దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఫ్రీగా దండాసనంలో పాదాలు ముందుకి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes లేదా కనీసం 5 minutes అన్నా కూర్చుంటే డైజెషన్ బాగా అవుతుంది. మనం ఏం తిన్నా కానీ అంతా ఉష్ణాసనం. నిదానంగా మోకాళ్ళ మీద చేతులు ఈ పాప కాళ్ళు దగ్గర పెట్టింది, కానీ కాళ్ళు దగ్గర పెడితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాంపిటీషన్స్ వెళ్ళేవాళ్ళు లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఒకటి మాట. దీని పేరు ఉష్ట్రాసనం. ఇందాక చేసిన వృక్షాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, శలభాసనం, పవన ముక్తాసనం, చక్రాసనం. ఇప్పుడు చేయబోయే ఆసనం శశాంకాసనం. మోకాలు దూరంగా పెట్టము. పాదాలు దగ్గర పెట్టాలి. మోకాళ్ళకు దూరంగా పెట్టుకోండి. చేతులు కింద పెట్టి జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉన్నవాడు ఇప్పుడు నిదానంగా చేతులు ముందుకు అలా పెట్టండి. ఎడమ చేతిని కుడి భుజం మీద, కుడి చేతిని ఎడమ భుజం మీద. చక్కగా బాడీ స్ట్రైట్ ఉండాలి. బ్రీత్ తీసుకుని ఉండాలి. ఉత్తాన మండూకాసనం. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి కప్పలాగా ఉంటాం మనం. బ్రీత్ తీసుకున్నానండి. రెడీ. నిదానంగా పై చేయి తీసేసి కింద చేయి తీసి చక్కగా దండాసనకు వచ్చేసి దండాసన వేయచ్చు. మోకాలు మన సంఖలోకి వస్తుంది. తల పూర్తిగా తిప్పండి. వెరీ గుడ్. ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది, అది యాక్టివేషన్ అవుతుంది. షుగర్ నార్మల్కి వస్తుంది. నిదానంగా తల మామూలు పొజిషన్ తీసుకొచ్చేసేయండి. చేతులు కూడా స్టెప్ బై స్టెప్ తీసేసి కాళ్ళు దండాసన పెట్టుకోండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఎడం చేయి దగ్గర పెట్టుకుంటే బాగా వస్తుంది. బ్రీత్ తీసుకుంటూ వదులుతూ కూడా ఉండొచ్చు ఇక్కడ మనం. రెడీ. నిదానంగా తల మామూలు పొజిషన్ తీసుకొచ్చి చేతులు కూడా స్టెప్ బై స్టెప్ తీసేసి దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకో. తెలియని వాడు చూడండి ఒకసారి పాదాలు ఇలా, దీన్ని మకరాసనం అంటారు. ఈ మడాలు లోపలకుంటే కాలు వేడి బయటకుంటే చక్కగా అరచేయి పెట్టుకుని తల కుడివైపు తిప్పి బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. ఇది రిలాక్సేషన్ ఆసనం. రిలాక్సేషన్ ఆసనం. దీని పేరు మకరాసనం. మనం పడుకుని చేసే ఆసనంలో, బోర్న తిరిగే ఆసనంలో కంపల్సరీ ఆసనానికి మధ్యలో ఇలా రిలాక్స్ అయితే నెక్స్ట్ ఆసనం చక్కగా చేయగలుగుతాం. ఇప్పుడు చేయబోయే ఆసనం భుజంగాసనం. పాదాల దగ్గర పెట్టుకోండి. చక్కగా పాదాల దగ్గర పెట్టుకుని చేతులు బాడీ పక్కన పెట్టుకోమా. లోపల ఉండాలి. పాదాలు లేపొద్దు, పాదాలు పూర్తిగా నొక్కాలి.
వెరీ గుడ్, నైస్. బ్రీత్ అవుట్, నిదానంగా బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగండి. మళ్ళీ ఈ ఆసనంలో తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు చేసేవాళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. అబ్డామినల్ స్ట్రెంత్ పెరుగుతుంది. మనకి డైలీ చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది. సార్ చూడ చక్కగా చేస్తారు. డైలీ చేస్తా ఉంటే కష్టపడాలి. విప్పేటప్పుడు కూడా పాదాలు, మోకాళ్ళు, టైస్ 3 కలిపి దించాలి. అరచేతులు ఓపెన్ చేసుకోండి, పాదాలు పక్క పెట్టుకోండి. బాగా వెతుకుతుంది. నిదానంగా పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి దించాలి. చేస్తే స్పాండైల్స్ ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. లెగ్స్ బాగా బాడీ టచ్ చేయాలి. పవన ముక్త, పవన్ అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్న అపాన వాయువు అంతా బయటకు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా చేస్తే ఇప్పుడే మనకి గ్యాస్ రిలీజ్ అవుతుంది. హెడ్ రిలీజ్. ముందు ప్రతి ఒక్కరికి యోగా గురించి నేర్పిస్తూ యోగా కామన్ ప్రోటోకాల్ గురించి ప్రజల్లో అవగాహన వచ్చే కార్యక్రమం యోగా ఆంధ్ర కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా ప్రాక్టీస్ చేయించాలని అన్ని గ్రామాల్లో, అన్ని వార్డ్స్లో ప్రతి దగ్గర యోగా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, అలాగే వాళ్ళు చేసే పనుల ప్రొడక్టివిటీ పెరగాలి. లైఫ్ డిసీజెస్ అటువంటి ఏది షుగర్, బీపీ, యాంగ్జైటీ ఇటువంటివన్నీ ఉన్నాయో ఇవన్నిటికీ మందులు కాకుండా మనం చేసే యోగా ద్వారానే దీనికి మనం సొల్యూషన్ కనుక్కోవచ్చు అనేది దీనికి మెసేజ్. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇప్పటికే అన్ని దగ్గర ట్రైనింగ్ జరిగి ప్రతి దగ్గర శిబిరాలు జరుగుతున్నాయి. బీఆర్టీఎస్ రోడ్లో కూడా ప్రతిరోజు కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పీపుల్ని వివిధ రంగాల ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ యోగా శిబిరాలు ఏర్పడడం జరుగుతూ ఉంది. ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు కార్మికులు, అలాగే ఒకరోజు డాక్టర్స్, అలాగే ఈరోజు సంస్థలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిన రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ ప్రతి ఒక్కరికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది. ప్రతిరోజు మనం ఈరోజు జరిగింది ఇది ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే. ఇది మన ఇంట్లో, మన ఆఫీసెస్లో మనం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కామన్ యొక్క ప్రోటోకాల్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఆరోగ్యం బాగుంటుంది, మనం ఫిట్గా ఉంటాము అని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు సమరం గారు టు అడ్రస్. మన జిల్లా కలెక్టర్ గారి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీశ్వర గారికి, ఇక వేదిక మీద పెద్దలందరికీ, ఇక వచ్చిన వారందరూ కూడా శుభోదయం. రెడ్ క్రాస్ సెంటర్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. యోగా కూడా ఒక సేవా కార్యక్రమం. సమాజ ఉద్ధరణ కోసం, సమాజ రక్షణ కోసం చేసేది సేవలు రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుంటాయి. మా రెడ్ క్రాస్కి ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా మన కలెక్టర్ గారు ఉన్నారు, నేను చైర్మన్గా ఉన్నాను. ఎల్గా జోషి గారు సెక్రటరీగా ఉన్నారు, వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ ఇవి వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది వచ్చారు. కానీ రెడ్ క్రాస్కి యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా యోగా ఒక్కడి మాట చెప్తున్నాను, యోగా అనేది జీవితంలో ఒక భాగం కావాలి. జీవితంలో ఇప్పుడు భాగం అవుతుందో మనకి అన్ని రకాల జీవితం చివరి మీరు చూసేలేదు ఒక ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రతిజ్ఞలో ప్రతి పదం మనకి అది కరెక్ట్, సరైనది. ప్రతి పదం కూడా దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి వాళ్ళు చాలా చక్కగా వృద్ధిలోకి రావాలి, చక్కగా పనిచేయాలి, చాలా బాగా తయారవ్వాలి, బాగా తయారవ్వాలి. ఆ తయారవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతిజ్ఞలో ప్రతి పదం, ప్రతి అక్షరం చాలా గొప్పగా ఉంది. మీరు జీవితంలో భాగం యోగాని భాగం చేసుకోండి. లేకపోతే ఇవన్నీ తెలియకే మన యోగా గురించి తెలియకపోవడం వల్లే ఈ రోజున మన భారతదేశం డయాబెటీస్కి క్యాపిటల్ అయ్యింది. ఏంటంటే చిన్నపిల్లలకే షుగరు, చిన్నపిల్లలకే బ్లడ్ ప్రెషరు, స్థూలకాయం,
చక్కగా పెరిగిపోతుంది. చేనువుడు ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఎన్ని రకాల రోగాలు, రోజు రోజుకి డాక్టర్లు పెరిగిపోతున్నారు, రోగులు పెరిగిపోతున్నారు. నో, అలా ఉండడానికి వీల్లేదు. అంచేత మనకు కావాల్సింది ఎప్పుడు ఎవరు యోగా చేస్తారో ఇప్పుడున్న జబ్బుల్లో దాదాపు 90% ఆ వ్యాధులతో మనం సఫర్ అవ్వకుండా ఉంటాం. 90% చెబుతున్నాను నేను. చక్కగా యోగా. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి నా 14 ఏళ్ల వయసు నుంచి నేను యోగా చేస్తున్నాను. అనుకోకుండా కింద సంవత్సరం నేను కొచ్చిన్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ తడిగా ఉంటే జారి పడ్డాను. అనుకోకుండా జారిపడ్డాను తెలుసుకొని. దాంతో ఈ షోల్డర్ డిస్లోకేట్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. లేకపోతే మీతో పాటు అక్కడే ఉండి నేను చాలా చేసేవాడు. అక్కడ నీవన్నీ రోజు చేస్తాను. ఈ రోజుకి నేను చేస్తాను. ఎప్పటికీ 80 సంవత్సరాలు ఇప్పటికే ఒకే మాట గుర్తుంచుకోండి. చివరిలో శ్వాస మీద ఛాస. ఆ శ్వాస మీద ఛాస అనేది మనలో ఉన్నటువంటి టెన్షన్స్ని పూర్తిగా రిలీఫ్ చేస్తుంది. మీరు ఆ టైం ఉన్నా లేకపోయినా సరే మీరు కనీసం 10 నిమిషాలు మీరు శ్వాస మీద శ్వాసతో చేయండి. మీలో ఉన్న ఆ టెన్షన్స్ పోతాయి. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఉండగా కూడా పరీక్షకు ముందు యోగా చేసే ఒక అరగంట చేసేని పరీక్షలను టెన్షన్స్ లేకుండా పరీక్ష చక్కగా వచ్చాను. అంతేక మీరు విద్యార్థులందరూ కోరేది ఏంటంటే యోగా. నేను కలెక్టర్గానే ఒకటే కోరుతున్నాను. వారు ప్రభుత్వంతో చెప్పి మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లో కూడా హై స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి వరకు దీని ఒక పాఠశాల చేయాలి. ప్రతిరోజు ఫస్ట్ మనకి 1 అవర్ ఈ యోగాలే చేయాలి. చేస్తే చక్కగా ఆరోగ్యం బాగుపడుతుంది. పాఠాలు చక్కగా నేర్చుకుంటారు. చదువు డిసిప్లిన్గా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నామో ఆ ప్రతిజ్ఞ మనకు అక్షరాలా అది మన జీవితంలో భాగస్వామ్యం అవుతుంది. మనం చెయ్యాలి. అలాగా చాలా బాగుంది. ఇంత చక్కని కార్యక్రమం చేపట్టి ప్రతిరోజు నిర్వహిస్తున్నది మన కలెక్టర్ గారిని మనసారా అభినందిస్తున్నాను. నా ఉద్దేశంలో ఎక్కడ ఏ కలెక్టర్ గారు కూడా ఇలా చేయట్లేదు. మన కలెక్టర్ గారే చేస్తున్నారు. ఈయనకి నా నడితే నేషనల్ లెవెల్లో రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో జరిగేటువంటి ఆ యోగా డే సందర్భంలో ఈయనకి యోగా చేసే దానికి ప్రత్యేకమైన అవార్డు రావాలని కోరుకుంటున్నాను. మోడీ గారు తప్పకుండా రికగ్నైజ్ చేయాలి, చేస్తారు కూడా. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ లేని గౌరవం పెడతారు. అటువంటి కలెక్టర్ గారు మనకు ఉన్నందుకు కేవలం చేయమని ఆపరేటర్ గారు ప్రతిరోజు వచ్చి భాగస్వామ్యం చేయడం, మొత్తం అందరినీ భాగస్వామ్యం చేయడం చాలా గ్రేట్. ఇది ఇలాగే కొనసాగిద్దాం. ఇవాళ ఏది యోగా రేపు 21st అయిపోవడం కాదు. మన జీవితంలో యోగా భాగం అవ్వాలి. యోగా అనేది మనకి సర్వరోగ నివారణ కింద మనం భావించాలి. మనకు చాలా ఒత్తిడి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఉంటాం, చాలా బాగుంటాం. ఇంత చక్కని ఒక రకమైన మనందరినీ ఇన్స్పైర్ చేసినందుకు, ప్రోత్సహిస్తున్నందుకు కలెక్టర్ గారి మనసు ఆలోచిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. సరే, మనకి నేను తిరువళ్ళ తమిళ పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో నేను నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశానండి. పీఈటీగా నేను 40 years జాబ్ చేశాను. అందుకని నాకు యోగా పిల్లలకి నేను కంపల్సరీగా నేర్పించేదానండి. తర్వాత ఈ గేమ్స్ వెళ్ళి నాకు మార్చింగ్ ఇవన్నీ చేయించేవాళ్ళం కనుక నాకు ఇంట్రెస్ట్. అందుకే మొదటి నుంచి నేను ఈ యోగా కార్యక్రమానికి వచ్చాను. సార్ గారు కూడా, లక్ష్మీశ్వర సార్ గారు, కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. ఆ సార్ ముందుండి నడిపించారు ఈ ప్రోగ్రాం. తర్వాత డాక్టర్ సమరం గారు మా చిన్నప్పటి నుంచి సార్ తెలుసండి. మేము మా స్కూల్లో రెడ్ క్రాస్ పెట్టామండి. రెడ్ క్రాస్ ప్రోగ్రాం నుంచి అక్కడ పడమటి సెంటర్ అక్కడ సార్ గారి దగ్గరికి వెళ్ళి మేమంతా నేర్చుకున్నాం. అంత చాట్లు ఎన్ని పెట్టారు కనుక మా స్కూల్లో రెడ్ క్రాస్ కూడా ఉండేదండి. కనుక ఈ ప్రోగ్రాన్ని ఎంతో విజయవంతంగా చేసినటువంటి మా సార్కి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఇక్కడ చేసి మానేకోకుండా ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసి అందరికీ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ యాజ్ ఏ పీఈటీ, యాజ్ ఏ వ్యాయామోపాధ్యాయురాలుగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చేసుకున్నారు. దయచేసి వచ్చి మీ పర్సులు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
యోగాంధ్ర కార్యక్రమం 27వ నాటికి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని మమేకం చేస్తూ యోగా గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు ఉందో దానికి స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్రంలో చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యం ద్వారా బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉందో దీని గురించి అవగాహన కల్పించి దాన్ని ప్రాక్టీస్ చేయించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ హౌసెస్లో అలాగే వాళ్ళ వర్క్ ప్లేసెస్లో ఇది కంటిన్యూ చేసేలాగా మోటివేట్ చేయడం ఈ యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశము. దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ 21వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటున్నారు. మన జిల్లాలోనే బోట్స్ మీద అలాగే ఫ్లోటింగ్ యోగా అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనము క్రియేట్ చేశాము. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, యోగా గురించి వాళ్ళు చర్చించాలి, దాని గురించి ఆలోచించాలి. యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్కి మందులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూన్ 21వ తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఈ హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ సొసైటీకి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో కలెక్టర్ గారికి ఉన్నారు ఇక్కడ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో యోగా జరిపాము. దాంట్లో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున యోగాని ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్గా చేసుకున్నాము. ఇక ప్రతి కాలేజీలో విద్యార్థులు యోగా అనేది చాలా మంచిదండి. ఇప్పుడు రకరకాల అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం, అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ లేకుండా పోతాయి. విద్యార్థుల ముందు చదువు మీద ఒక రకమైన శ్రద్ధ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ టెన్షన్స్ లేకుండా ఉంటాయి, పరీక్ష ఎగ్జామ్ ఫీవర్ కానీ నిజంగా యోగాని జీవితాన్ని భాగస్వామ్యం చేసుకునే చాలా బాగుంది. ఈ విషయంలో మన కరెక్ట్గా తీసుకునే శ్రద్ధ అమోఘమైంది. ప్రతిరోజు చేయడం అంచేత 2 రోజులు 3 రోజులు చాలండి యోగాని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక చాలా గుడ్ హ్యాబిట్ కింద మారిపోతుంది. దాంతో వాళ్ళ జీవితమే మారిపోతుంది. అంటే యోగాని కనీసం ఒక 10 రోజులు 15 రోజులు మీరు ఒక అవసరంగా చేయండి, తప్పకుండా జీవితంలో భాగం అయిపోతుంది. చాలా బాగుంటాయి, ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. అంచేత ఈ మన డిస్ట్రిక్ట్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా మంది వారు అభినందిస్తున్నాను. ఇంకోటి ఒక్కటే కలెక్టర్ గారు డిమాండ్ చేశాను, హై స్కూల్ లెవెల్లో కాలేజీలో ప్రతిరోజు యోగాని ఒక 1 అవర్ మార్నింగ్ ఈవినింగ్లో పెట్టినట్లయితే అసలు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా తయారవుతారు, మంచి పౌరుగా తయారవుతారు, డిసిప్లిన్గా ఉంటారు, విజ్ఞానవంతులుగా అవుతారు, చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. అది అవడానికి యోగా ఎంత తోడ్పడుతుంది. అంత చక్కని కార్యక్రమం రోజు కొనసాగించినందుకు ఇది. అలాగే మన మోడీ గారు ఈ కార్యక్రమం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలా టేకప్ చేయడం వారిని మనసారా అభినందిస్తున్నాను. వెరీ గుడ్ ప్రోగ్రామ్. మరి దీనివల్ల మన భారతదేశం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది.